వెస్ట్ బెంగాల్ రిజల్ట్ రావడం అయితే జరిగింది. టీఎంసీ పార్టీ గత 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కంచుకోటని బద్దలు కొట్టేసింది బీజేపీ. అసలు ఎవరు కని విని ఎరగని విధంగా అక్కడైతే ఆ లెక్కలు చూస్తే అందరూ దిమ్మ తిరిగిపోయింది. దాదాపు 207 సీట్లు రావడం జరిగింది బీజేపీకి. టీఎంసీ పార్టీకి 80 సీట్లు రావడం జరిగింది. అసలు ఎవరైనా ఊహించారా ఈ లెక్కలు? ఒకవైపు చూస్తుంటే మమతా బెనర్జీ గారు నేను సీఎం పదవికి రాజీనామా చేయను, నేను ఎందుకు రాజీనామా చేయాలి, ఇది మొత్తం తూచ్ నేను అసలు ఒప్పుకోను అని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్తున్నారు. ఇటువైపు చూసుకుంటే అంత భారీ మెజార్టీతో గెలిచారు, మీరు ఒప్పుకునేదేంది, ఆల్రెడీ రేపటితో ముగిసిపోతుంది అక్కడ ప్రభుత్వము, మేము మళ్ళీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేపిస్తాము, ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ రోజు అక్కడ మేము మళ్ళీ బీజేపీ పార్టీ అనేది అక్కడ స్థాపిస్తాము, అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాము, నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే మమతా బెనర్జీ గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు ఆమె ఏమని, ఆల్రెడీ అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, స్ట్రాంగ్ రూమ్లో చాలామంది అక్కడ వేరే వాళ్ళు వస్తున్నారు, స్ట్రాంగ్ రూమ్లో ఏం జరుగుతుందని చెప్పి ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక లెక్కలోకి అయితే రావు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓటింగ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, దాదాపు కనీవిని ఎరగని రీతిలో అక్కడ సీట్లు కూడా గెలవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవన్నీ తూచ్ అంటే ఎవరు నమ్ముతారు? ఏదైనా ఉంటే ఇక సుప్రీంకోర్టులో వేసుకోవాలి, అంతేగాని నేను రాజీనామా చేయను నాకు సీటు కావాలి అని చెప్తే ఎవరు నమ్మరు కదా. ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం 9వ తారీఖు చూడాలి. 9వ తారీఖు అక్కడ మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బెంగాల్లో.